రాష్ట్రం నుంచి ఏటా 60 లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తొలిసారి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బియ్యం ఎగుమతి విధాన అంశంపై సదస్సు నిర్వహించారు. దేశంలోనే వరి ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో సుమారుగా 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ఇది ఒక రికార్డని చెప్పారు. ఈ ఘనత రైతుల కృషితో పాటు అనుకూలమైన వాతావరణ పరిస్థితి, ప్రకృతి సహకారం, నూతన వరి రకాలు అందుబాటులో ఉండటమేనంటూ రైతులను అభినందించారు. రాష్ట్ర ప్రజల స్థానిక అవసరాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ, అలాగే కేంద్ర నిల్వల కోసం సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పోగా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రంలో మిగులు ఉంటుందన్నారు. అదేవిధంగా ఎగుమతికి అనుకూలమైన వరి రకాలను ఉత్పత్తి చేయడానికి రైతులకు తగిన ప్రోత్సాహకాలు, ఎగుమతిదారులకు విధానపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.